బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ వెళ్ళి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఫస్ట్ అవి వెళ్ళి చూసేసి మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మేము కాలినడకన కింద నుంచి తిరుమల దాకా ఎలా వెళ్ళాము, సో మాకే ఎక్స్పీరియన్స్ జరిగాయి అనేది ఈ వీడియో. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్లయితే మేము ట్రైన్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము. సో తిరుపతి వచ్చిన తర్వాత మనం కొంచెం దూరం మనం జీబ్లో కానీ వాటెవర్ వెహికల్లో వచ్చిన తర్వాత మన ఫస్ట్ స్టెప్కి వెళ్ళడానికి మనం రోడ్ కింద నుంచి వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు. సో అక్కడ గేట్ క్లోజ్ చేస్తారండి, మనం లగేజ్ పెట్టే దగ్గర ఒక గేట్ ఉంటుంది, అందులో నుంచి వెళ్ళొచ్చు. సో అది క్లోజ్డ్ ఉంది. సో మనం ఏంటంటే వెహికల్స్ ఎప్పుడు వెళ్ళే దారిలో నుంచి రోడ్ క్రాస్ చేసి అవతలకి వెళ్తే మనకి ఒక 10 to 15 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆ రోడ్కి చేరుతామన్నమాట. నేను చూపిస్తాను. సో ఇలా రోడ్ క్రాస్ చేసాం కదా, మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక 10 to 15 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఏదైతే ఉంటుందో ప్లేస్ మనం అక్కడికి రీచ్ అవుతాము. సో ఐ విల్ షో యూ నౌ. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ రీచ్డ్. అండ్ సో ఏదైనా కానివ్వండి, మళ్ళీ మేము కిందకి దిగి కొబ్బరికాయ కొట్టేసి యాజ్ యూజువల్ ఎప్పుడు వచ్చేలాగా వచ్చామన్నమాట. సో మా జర్నీ స్టార్ట్ చేసాము మార్నింగ్ 7:30 అప్పుడు. అండ్ వెళ్ళే దారిలో చాలా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ కొంచెం వెంకటేశ్వరుని నామాలు చదువుతూ కొంత దూరం ఎక్కాము. సో అలా స్టార్ట్ చేసామన్నమాట. సో అండ్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. మనం ఇక్కడ కూడా చాలామంది ఈ ప్లేస్లో మనకి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటారట ఇక్కడ. అండ్ సో ఇక్కడ కొన్ని స్టెప్స్ మనం ఎక్కిన తర్వాత ఇక్కడ గోపురం చూస్తున్నాం కదా, ఫస్ట్ గోపురం, ఇక్కడ మనకి చెకింగ్ జరుగుతుంది. సో వెహికల్స్కి అయినా సరే మనం కాలినడకన వెళ్ళిన ఏదైనా సరే ఫస్ట్ మనకి దర్శనం టికెట్స్ అవి ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. అవి లేకుండా మాత్రం పైకి పంపించట్లేదు. సో ఫస్ట్ అది చెక్ చేస్తున్నారు అండ్ ఆఫ్టర్ దట్ అలౌ చేస్తున్నారు అనమాట. సో మేము వెళ్ళిన రోజు అంత సన్నీగా ఏం లేదు, బికాజ్ అంతకు ముందు రోజు వర్షం పడినట్టుంది. సో దానివల్ల కొంచెం సన్నీ అనిపించలేదు. అండ్ ఇక్కడ ఫస్ట్లో కట్ చేశారు, బికాజ్ ఆధార్ కార్డ్స్, దర్శనం టికెట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారనమాట ఇక్కడ అందరివి కూడా. సో ఒక లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి ఒక రూమ్లో మనకి చెకింగ్ ఉంటుంది అనమాట, మన ఆధార్ కార్డ్స్ అండ్ దర్శనం టికెట్స్ అవన్నీ. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్పాలి, సో దట్ మీరు కూడా జాగ్రత్త పడతారు. సో అదేంటి అంటే, మేము 3-4 years బ్యాక్ వెళ్ళినప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండే. సో అదే మైండ్లో పెట్టుకొని మేము బ్లైండ్గా వెళ్ళామన్నమాట. దట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళకుండా అండ్ ఫుడ్ క్యారీ చేయకుండా. ఫుడ్ ఎప్పుడు క్యారీ చేయం మేము 4-5 hours ఎందుకు అనేసి. సో మేము కింద తినేసి వెళ్ళాల్సింది, బట్ వీ డిడ్ ఏ మిస్టేక్ దట్ పైన కూడా ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ అన్నట్టుగా మేము బ్లైండ్గా వెళ్ళిపోయాము. సో అక్కడ అవి రెండు అవైలబుల్ ఉన్న వేస్టే, బికాస్ వాటర్ బాటిల్ ప్రైజీగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫుడ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. సో వీ హ్యావ్ ఏ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దట్. సో మీ ఫుడ్ మీరు క్యారీ చేసుకోండి. సో ఒకటైతే చెప్పాలి, అది మీరు ఎక్కుతున్న టైంని ప్రిఫర్ చేసుకొని మీ ఎనర్జీని బట్టి ఫస్ట్ టైం మనం తినేసి ఎక్కడం చాలా బెటర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఫుడ్ బాగోదు, మనం ఎక్కుతున్నప్పుడు ఉంటుంది బట్ ఫుడ్ బాగోదు. అండ్ సెకండ్ థింగ్
చాలా చాలా ప్రైజీగా ఉంటాయి అన్నమాట, కాస్ట్ ఎక్కువ. అండ్ థర్డ్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం వాటర్ బాటిల్స్ మనమే క్యారీ చేయాలి. బికాజ్ ప్లాస్టిక్ నాట్ అలౌడ్ కాబట్టి హిమాలయన్ బాటిల్స్ యూస్ చేస్తున్నారు. సో మేము అక్కడ కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అలా చెప్పారనమాట. సో చాలా కాస్ట్గా ఉన్నాయన్నమాట. సో యూజువల్లీ మేము ఇంతకుముందు ఒక 3 to 4 ఇయర్స్ అయింది మేము పైకి అలా కాలినడకన వెళ్ళి. సో అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయిందనమాట. సో అప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్స్ ఉండేవి, సో అందుకని మేము క్యారీ చేయలేదు ఈసారి. బట్ ఇప్పుడు తెలిసిందనమాట. సో ప్లాస్టిక్ అలౌ చేయట్లేదంట తిరుమల వాళ్ళు. సో దట్స్ వై దే ఆర్ లైక్ గ్లాస్ బాటిల్స్ ఆర్ హిమాలయన్ బాటిల్సే అమ్ముతున్నారట. సో దానివల్ల మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉండొచ్చు. నేను చెప్పగలిగేది ఏంటంటే, మీ వాటర్ బాటిల్స్ మీరు క్యారీ చేయండి, తినేసి అయినా ఎక్కండి, లేకపోతే తెచ్చుకోండి, మీతో తెచ్చుకోండి ఏదైనా ఫుడ్. సో దట్ ఈస్ ద బెటర్ థింగ్. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము, బట్ మాకు అంతగా నచ్చలేదు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. స్టెప్స్ ఎక్కాము ఇప్పటి వరకు. సో 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి గాలిగోపురం ఇంకొక కొండకి ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్లు మనకి ఇంతకు ముందు కాలినడకన వచ్చే వాళ్ళకి ఒక దర్శనం టికెట్ ఇచ్చేవాళ్ళు అండ్ లడ్డు ప్రసాదం కూడా. సో ఇప్పుడు అది లేదు, సో అది క్యాన్సిల్ చేశారు. సరే, మన 300 రూపీస్ దర్శనం మనకు ఉండాలి. సో దట్ ఈస్ ద అప్డేట్. అండ్ ఎలా ఉన్నాను, క్రికెట్ ఉమెన్ లా ఉన్నాను. మా వాడికి చేతిలో ఏదో తిండి లేకపోతే ఈ మెట్టు ఎక్కలేడు. మా అమ్మ ప్లీజ్ రా, పోనీ గుర్తుపట్టాడు. సో ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత జింకలు బయటకు వచ్చి మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. సో యూజువల్గా అయితే మనం ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత ఒక ఫెన్సింగ్ లోపల మనకు కనిపిస్తుంది. బట్ ఈ కరోనా టైంలో కొంచెం ఫీడింగ్ కొంచెం టిపికల్గా ఉండిందంట ఇంతకుముందు. సో దానివల్ల ఆ ఫెన్సింగ్ అవంతా తీసేసేసరికి ఇవన్నీ బయటికి వచ్చేసినాయి అంట. అండ్ వీటి గురించి చిరుతపులు కూడా రావడం జరిగిందంట. సో 3 days బ్యాక్ మేము వెళ్ళిన 3-4 days బ్యాక్ కూడా చిరుతపులి కనిపించడం జరిగిందంట బయటికి వచ్చి, రోడ్ మీదకి వచ్చి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు. నాకు నేర్పిడమా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? ఇక్కడి నుంచి అనుకుంటా.
చూసారా ఎంత మంచిగా అరుస్తున్నాయో, ఎన్ని అరుపులు వినిపించాయో అలాంటివి. అండ్ ఎన్ని ఇయర్స్ అయిందో అలా బర్డ్స్ సంగీతం విని అని చెప్పొచ్చు అనమాట. సో ఇంతకుముందు చిన్నప్పుడు లెగగానే ఏవో ఒక బర్డ్ సౌండ్స్ వస్తూనే ఉండేవి. ఇప్పుడు అస్సలు చాలా కరువైపోయింది నాకైతే మాత్రం. అండ్ ఐ థింక్ ఇవి పాత మెట్లు. హలో, సో టైం 12 అవుతుంది దగ్గర. సో 2800 స్టెప్స్ ఎక్కేసాము. అండ్ యునో వాట్, నేనే ఫస్ట్ ముందు వచ్చేసాను అనమాట. ఇంకా నేను వచ్చి కూర్చొని కూడా ఒక 10 minutes అవుతుంది, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. సో ఐ షో యూ వాళ్ళు వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడ నడకదారికి ఇంకా ఒక 2 minutes దూరంలో ఉన్నాను అనమాట. సో మళ్ళీ అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కదా, సో అందరం కలిసి వెళ్దామని. సో అంతా మారిపోయింది వరద వచ్చిన తర్వాత. సో ఇప్పుడు కొంచెం క్లైమేట్ చాలా బాగుంది. సో ఎక్కడానికి కూడా ప్రాబ్లం లేదు. సో లెట్స్ సీ, ఇంకా ముందు వెళ్ళాక ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మై అక్క, హియర్ కమ్స్ ద లేట్ వాకర్స్. సో అబ్జర్వ్, ఆ చెట్టు మీద అడవి ఉడత అనమాట. సో ఎంత పెద్దగా ఉందో చూడండి. సో అలాంటివి చాలా చూసాం అనమాట. నేను క్యాప్చర్ చేసే టయానికి అవి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. ఏదో ఏమైంది గమనించి అది తీసాను అనమాట, అందుకే స్లో మోషన్లో పెట్టాను. ఏంటి ఏమో ఊర్లో కింద ఉంటుందా పైనాపిల్? ఇటు చూసి చెప్పండి కొంచెం. భూమి కింద ఉంటాయి. ఏది మళ్ళీ చెప్పు. సో స్టార్టింగ్లో చెప్పినట్టు 2 hours పైకి వెళ్ళనివ్వడానికి, 2 hours కిందకి దింపడానికి వెహికల్స్ని అలౌ చేస్తున్నారనమాట. సో మేము ఈ కాలినడకను వెళ్ళేటప్పుడు కిందకి వెళ్తున్నాయి అనమాట. మొత్తం అదే రోడ్డు మీద మనకి వెహికల్స్ పైకి కూడా వస్తాయి. సో ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదండి, ఎందుకంటే వర్షానికి ఆ కొండ చర్యలు విరిగిపడే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయట. సో అది రీసెర్చ్లో ఉంది. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది మనకి అంత షూర్గా చెప్పలేదు మేము వెళ్ళిన టయానికి. సో పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను తిరుమల గురించి, ఎలా ఉంది ఆ ప్లేస్ అంతా, ఎలా ఉంది, ఇప్పుడు ఏ రూల్స్ పెట్టారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో. సో ప్రస్తుతానికి ఈ వీడియో చూసేయండి. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ డూ వెయిట్. దీనిలో ఏం చేస్తావు అక్క? 4 గోసుకొస్తే అవును, ఇస్తరాకులు ఇవి ఎండితే దీన్ని కుట్టుకోవచ్చు మనం. ఇవన్నీ ఇవే అక్క. అల్లిక. సో ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం. మనం స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత ఒక 2-3 kilometers మనకి కాలినడకన జస్ట్ రోడ్డు మీద
నడవడానికి ఉంటుందన్నమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి మోకాళ్ళ పర్వతం అనే ఒక కొండ కనిపిస్తుంది. సో అక్కడి నుంచి వితిన్ 30 to 45 minutes మనం పైకి వెళ్ళిపోగలం. అండ్ ఇక్కడ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ సంథింగ్ దట్ నేను ఫస్ట్ ఎక్కుతున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. బికాజ్ 4 to 5 years అయిపోయింది నేను ఎక్కి కూడా. ఎప్పుడు వెళ్ళినా సరే కాలినడకనే వెళ్తాం మేము, అది షూర్గా. అండ్ ఈసారి కొంచెం భయం వేసింది, ఎక్కగలనా లేదా, ఎక్కడైనా టయర్డ్గా ఉంటుందేమో, ఎక్కలేనేమో అన్నట్లుగా అనిపించింది ఈసారి ఎందుకో. అండ్ నాకే కాదు అందరికీ అలానే అనిపించిందంట. అండ్ ఈ జర్నీలో మేము స్టార్ట్ చేసిన జర్నీలో ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, అంటే మన మదర్ అండ్ ఫాదర్ ఏజ్ ఉంటుంది. సో వాళ్ళు ఆంటీ నడుము ఆపరేషన్ చేయించుకున్నారంట, బట్ మొక్కుంది అనే సంకల్పంతో ఎక్కారు. అండ్ ఆవిడ ఎక్కగలిగారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. అండ్ ఇంకొక అంకుల్ కూడా మేము మాట్లాడుకుంటుంటే మా మాటలు విని నేను కూడా అలానే అనుకున్నానమ్మా. బట్ సగం దూరం ఎక్కిన తర్వాత మనకు ఓర్పు అండ్ ఎవ్రీథింగ్ ఆ దేవుడే ఇస్తాడు. సో మనం జస్ట్ స్టార్ట్ చేయాలి, కానీ ఆ పనులన్నీ చకచకా అయిపోతాయి అన్నట్లుగా. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, మనం 7 కొండలు ఎక్కడం అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో 7 కొండలు ఎక్కుతున్నంతసేపు మనం తర్వాత దేవుణ్ణి చూడగలుగుతాము, అందుకే ఎక్కుతున్నాము అనే ఒక ఇది మైండ్లో ఉండిపోద్ది. సో అందుకనే ఎక్కగలం మనం. సో నేనేం చెప్తున్నా అంటే, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా దానికి ఖచ్చితంగా రిజల్ట్ మనకు ఉంటుంది అనే ఒక పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ వర్క్లో మనం సక్సెస్ అవుతాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. డెఫినెట్లీ మనకి ఆ వర్క్లో సక్సెస్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ మేము పైకి వచ్చేసాము, మా రూమ్స్ కోసం మేము వెతుక్కుంటున్నాం అనమాట. సో ఎటు వెళ్ళాలి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ చేస్తేనే నేను గ్రో అవ్వగలుగుతాను. సో ప్లీజ్ మైండ్ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ తిరుపతి రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ప్లీజ్